ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయ వేదిక కాదు, ఎవరు కూడా ఆదేశానికి గురికాల్సిన అవసరం లేదు. ఉత్సవ సమితి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉత్సవ సమితి చెప్తున్నది ఇవి రాజకీయ వేదిక కాదు. మనోళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలి, వేరే వాళ్ళు వెళ్ళొద్దు. సార్ ప్లీజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇప్పుడు ఈజీగా ఏ విధంగా నేను అభివృద్ధి చేసినో మీ అందరికీ తెలుసు. అందుకని ఇవన్నీ చెప్పడానికి కాదు, నా బాధ్యతగా చేశాను. కానీ అందుకని మీరు ఇది రాజకీయ వేదిక కాదు, ఎవరు కూడా ఉచ్చేసంటూ చెప్తున్నారు. ఇది రాజకీయ వేదిక కాదు, మనోళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలి, వేరే వాళ్ళు వెళ్ళొద్దు. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి ప్రాంత వ్యవసాయవాదులు శ్రీ వెంకట నివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఎందుకు తీసుకుపోతారు? అవసరం లేదు. హిందూ సమాజం అనేటువంటి ఈ సాత్విక స్వభావాన్ని కూడా ఆశ్రయం చేసుకుని మన రాజకీయ అనుకూలంగా మార్చుకోవాల్సిన ఉండే అలవాటి. ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవడం అనేటువంటిది కామన్ గా వచ్చేటువంటి వ్యవహారం. కానీ దానికి తగిన పద్ధతి ఇది కాదు కదా. కాబట్టి హిందూ సమాజాన్ని ఈ నవరాత్రుల సందర్భంగా ఏదైతే మనం కలిసిమెలిసి ఉన్నామో 33 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అంటే రెడ్డిలు కానీ అందరూ కలిసి ఒకే కాంప్లెక్స్ లో చదువుకునే విధంగా అక్కడే అధ్యాపకులకు ఇలా టీచర్స్ డే కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే టాప్ క్వార్టర్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి. ఇవాళ హాస్టల్ చూస్తున్నాం, ఒక రూమ్ లో 20 మంది ఉంటారు. అందుకనే అలాంటి వసతులు కల్పించుకుంటూ అందరం కూడా అభివృద్ధి పర్వంలో పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే మరొకసారి నిమజ్జన సందర్భంగా ఇన్ని రోజుల పూజలో భాగంలో మీకు జిల్లా ఎంత కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, యావత్ అన్ని మున్సిపాలిటీ వారికి, కానిస్టేబుల్స్ నుంచి భద్రత కోసం పనిచేసిన వారికి, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి ఎవరికి వేదిక కాదు.
రాజకీయ వేదిక కాదు. మేము ఉద్యోగ సమితి నిర్ణయం తీసుకున్నాం. గౌరవంగా ఎవరినైతే వేదిక మీద పిలవాలనుకున్నాం వాళ్ళని పిలిచినాం. దాంట్లో ఎలాంటి రాజకీయాలు ఇక్కడ చెల్లవు. ఉద్యోగ సమితి నిర్ణయం తీసుకుంటాక మీ సొంత నిర్ణయాలు ఇక్కడ ఉండవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కార్యక్రమానికి ముఖ్య వక్తగా చేసినటువంటి శ్రీ వెంకట నివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.